కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? మీ ఇల్లు ఎక్కడండి అంటే, మా ఇది అదేనండి, బస్ స్టాండ్ ఎదురుగా ఒక వీధి ఉంటుంది, ఆ చివరికి వచ్చేస్తే ఇలా ఎడమవైపు తిరిగితే లేకపోతే కుడివైపు తిరిగితే ఏది ఒక బస్ స్టాండ్, అదొక చిహ్నం. లేకపోతే చర్చ్ సెంటర్ దగ్గర అండి ఇలా రాళ్ళు ఇలా కట్టుంటే అక్కడే ఆ పక్కనే మార్కెట్ అండి, అలాగండి. లేకపోతే ఒక పెద్ద టవర్ ఉంటుంది, ఆ టవర్ ఎదురుగా 3వ వీధి, ఇది చెప్తాం కదా కేర్ ఆఫ్ అడ్రస్. సో ఇస్సాకు గారి యొక్క ఇల్లు, ఇస్సాకు గారు ఎక్కడ ఉంటున్నారు అంటే ఏం చెప్తారు ఎవరన్నా? అక్కడ ఒక బలిపీఠం ఉంటుందండి, ఆ బలిపీఠం పక్కనే ఒక గుడారం ఉంటుందండి, అదే ఇస్సాకు గారు ఉండేది అంట. సో నా గృహం యొక్క కేర్ ఆఫ్ అడ్రస్, నా కుటుంబం యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే బలిపీఠం. బలిపీఠం కట్టి బలు వేయలేదనుకోండి, ఎక్కడన్నా ఉంటుంది అది. మీకు రోజు ఇంట్లో కంచం పెట్టి ఏం వడ్డించకుండా వెళ్ళాలి, అలా కూర్చుంటుంది అనుకోండి, ఎందుకు కంచం వేసినట్టు? దేవునికి బలిపీఠం కట్టినప్పుడు బలిపీఠం మీద బలులు అర్పించబడుతూ ఉండాలి. సో అర్పించినప్పుడు ఏంటి? ఇష్టమైన వాటిని అర్పించాలి, ఏది పడితే అది అర్పించకూడదు. సో ఇస్సాకు గారి ఇంట్లో ఏది ఇష్టమో అన్నీ వచ్చేస్తున్నాయి దీని మీదకి. మన ఇంటి పక్కన కనుక బలిపీఠం ఉందనుకోండి, ఇంతే సంగతి, ఇంట్లో ఏం మిగలవు, అన్నీ మనకి ఇష్టమైనయే. సో బలిపీఠం ఉంది కనుకే ఆయనకి ఇష్టమైనవి దాని మీద అర్పిస్తున్నాడు కనుక ఒకనొక దినాన్ని వీళ్ళు వచ్చారు ఫిలిస్తీయులు, వాళ్ళు సంధి చేసుకున్నారు, వారు ప్రమాణములు చేసి సమాధానంగా వెళ్ళారు. ప్రమాణాలు చేశారంటే బలిని వేసి అక్కడ భోజనం చేసి అప్పుడు ప్రమాణం చేసుకుంటారు. ఇక్కడ బలిపీఠం లేదనుకోండి, ఎక్కడ ప్రమాణాలు చేసుకుంటారు? సమాధానం ఇంటికి రావాలంటే ఫస్ట్ బలిపీఠం ఉండాలి. బలిపీఠం లేకుండా సమాధానం పడడానికి ఇవన్నీ చేయడానికి ఎక్కడి నుంచి వస్తుంది? మనలో చాలామంది కుటుంబాలు అసమాధానం, అశాంతి, లేకపోతే ఓ తీరు తెన్ను లేకుండా అట్లాగే బతుకులు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రేమించేవి అర్పించడానికి బలిపీఠాలకు మనం కట్టడం రావట్లేదు. మనం భయపడుతున్నాం, నేను ప్రేమించేది ఇచ్చేస్తే అట్లాగా, నేను ఇచ్చేస్తే అట్లాగా.